మన యువతరం ఫ్రైడే రిలీజ్ లో మొదటి సినిమా రోటి కపడా రొమాన్స్. ఈ ఏడాది స్టార్లు లేని కమిటీ కుర్రోళ్ళు, ఐ 35 లాంటి సినిమాలు మంచి విజయం సాధించి చిన్న చిత్రాలకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ వరుసలోనే ఇప్పుడు రోటి కపడా రొమాన్స్ చిన్న సినిమా ప్రామిసింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విశేషాలేంటో చూద్దాం పదండి. రాహుల్, హర్ష, విక్కీ, సూర్య హైదరాబాద్ సిటీలో ఒకే రూమ్ లో కలిసి ఉంటున్న స్నేహితులు. వీరిలో రాహుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటే సూర్య రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. మిగతా ఇద్దరు ఖాళీగా ఉంటారు. ఒకరికొకరు సహకరించుకుంటూ వీకెండ్స్ బాగా చిల్ అవుతూ సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఒక్కొక్కరుగా అమ్మాయిలు వస్తారు. మొదట్లో అమ్మాయిల సాంగత్యంతో ఈ నలుగురు గాల్లో తేలిపోతారు. కానీ ఆ అమ్మాయిలతో కొంత జర్నీ తర్వాత సమస్యలు మొదలవుతాయి. ఒక్కొక్కరుగా తమ జీవితాల్లోంచి వెళ్ళిపోవడంతో వీరి జీవితాలు శూన్యమవుతాయి. మరి ఆ బాధ నుంచి ఈ నలుగురు ఎలా బయటపడ్డారు? తమను మోసం చేశారని అనుకుంటున్న అమ్మాయిలతో ఎలా వ్యవహరించారు అన్నదే మిగతా కథ. చివరిగా రోటి కపడా రొమాన్స్ యూత్ కు ఎక్కేస్తుందండోయ్. మన యువతరం ఫ్రైడే రిలీజ్ లో రెండవ సినిమా బైరతి రణగల్. ఈ సంవత్సరం అత్యంత భారీ అంచనాలు ఉన్న కన్నడ చిత్రాల్లో ఇది ఒకటి. శివరాజ్ కుమార్ టైటిల్ రోల్లో ఈ సినిమాలో నటించారు. ఈ బైరతి రణగల్ 2017లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా ముఫ్తీకి ప్రీక్వెల్ గా వచ్చింది. బైరతి రణగల్ సినిమా కథ: 21 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూనే రణగల్ అనే వ్యక్తి న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా మారారు. ఆయన విడుదలైన తర్వాత రాహుల్ బోస్ యొక్క దౌర్జన్యం తీవ్రమైందని, ఫ్యాక్టరీ కార్మికులకు కష్టాలు తెచ్చిపెట్టిందని గుర్తించాడు. ప్రజల కోసం ఒక స్టాండ్ తీసుకొని రణగల్ చట్టపరమైన మార్గాల ద్వారా న్యాయం చేయడానికి ట్రై చేశాడు. అయితే వ్యవస్థ అతనికి సహాయం చేయదని గ్రహించాడు. ఇంకో మార్గం లేకుండా అతను చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? రాహుల్ బోస్ ని రణగల్ ఎలా ఎదుర్కొంటాడు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మరి యువతరం ఫ్రైడే రిలీజ్ లో చివరి సినిమా ఉద్వేగం. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా అనేది చూసేద్దాం. మహేంద్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా క్లిష్టమైన క్రిమినల్ కేసులను డీల్ చేయడంలో ఈయన దిట్ట. లాయర్ వృత్తినే జీవితంగా భావించే మహేంద్ర అమ్ములను ప్రేమిస్తాడు. సాఫీగా సాగిపోతున్న మహేంద్ర లైఫ్ లో గ్యాంగ్ రేప్ కేసు వస్తుంది. ముందుగా ఈ కేసును టేకప్ చేయడానికి మహేంద్ర ఒప్పుకోడు. కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఈ కేసును వాదించడానికి ఒప్పుకుంటాడు. ఆ కేసులో ఏటు అయిన సంపత్ అనే నిందితుడి కోసం వాదించడానికి మహేంద్ర రంగంలోకి దిగుతాడు. మరోవైపు ప్రసాద్ అమ్మాయి వైపు నుంచి ఈ కేసును టేకప్ చేస్తాడు. అసలు ఈ కేసు కారణంగా మహేంద్ర వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఈ గ్యాంగ్ రేప్ కేసుని మహేంద్ర ఎలా డీల్ చేశాడు? సంపత్ ని ఆధారాలతో కేసు నుంచి బయటపడేశాడా? చివరికి న్యాయం గెలిచిందా లేదా అనేదే సినిమా స్టోరీ. చివరిగా ఉద్వేగం, ఉద్వేగభరితమైన కోర్టు డ్రామా.